అదేంటన్నయ్యా? డైలీ ఎపిసోడ్స్ కోసం మా మీకెంత ఛానల్ తక్కువని వాళ్ళు సబ్స్క్రైబ్ మీకు చేయండి, ఇవ్వనున్నారు? లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మా ఇల్లే కారణం. అదే మా ఇల్లు పాతది కదా, అందుకే నచ్చక వాడికి ఇవ్వనన్నారు అంతే. అదేంటన్నయ్యా? మీరు మనసారా ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుల కోసం త్యాగం చేశారా? వాళ్ళెవరో మూర్ఖులన్నయ్యా. మిమ్మల్ని కాదనుకోవడం ఏంటి? నిజంగా మూర్ఖులే, పరమ మూర్ఖులు. నా కొడుకు సంతోషాన్ని మింగేశారు. ఇంతకీ అన్నయ్య ప్రేమించిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఆ అమ్మాయికి పెళ్ళైపోయి హాయిగా భర్తతో కాపురం చేసుకుంటోంది. ఇప్పుడు మనసులో తలుచుకోవడం కూడా మహాపాపం నాన్న. మా మాధవ్ మంచి మనసుకి మంచమ్మాయే భారీగా వస్తుందిలేండి. మీరెవరో? ఏంటి నేనెవరో? ఎక్కడికి వెళ్తున్నారు? రాత్రిపూట ఎక్కడికి వెళ్తారు? నిద్రపోవడానికి నా గదికి వెళ్తున్నాను. ఇది పల్లెటూరు. తెలుసు. పైగా రాత్రి కనిపిస్తుంది. పాములు, జర్రెలు, బల్లులు విచ్చలవిడిగా తిరుగుతాయని మా సతీష్ చెప్పాడు. అయితే నన్నేం చేయమంటారు? వాటికి కాపలా ఉండమంటారా? చిచ్చిచి, నేను మిమ్మల్ని సెక్యూరిటీ ఉద్యోగం చేయమనట్లేదండి. మరి నేనే మీకు సెక్యూరిటీగా మీ గదికి రావాలా అంటున్నాను. ఏంటి? ఆహా, కోపడకండి. నేనేం తప్పుగా అనలేదండి. మీకోసమే, మీ క్షేమం కోసమే చెప్తున్నాను. ఆ రోజు మీ ఇంట్లో పడుకున్నాను కదా, అదేనండి. నేను కింద చాపేసుకొని మీరు బెడ్ పైన దుప్పటేసుకొని పడుకున్నాం కదా, అలా మీ గదిలో పడుకుని మీకు రక్షణ కల్పిస్తాను అంటున్నాను. ఏం అక్కర్లేదు. నేను ఒంటరిగా పడుకోగలను. భయపడతారేమో. మీరు గదిలో ఉంటేనే ఇంకా ఎక్కువ భయపడతాను. ఓహో. అయినా నా దగ్గర టార్చ్ ఉంది, మీరేం కంగారు పడకండి. అది కాదండి, ఏదైనా ఇబ్బంది అయితే కాల్ చేయడానికి సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు. పైగా ఈ ఊర్లో దెయ్యాలుంటాయని విన్నాను. దెయ్యాలొస్తే వాటితో దాగుడు మూతలు ఆడతాను. మీకు ఓకేనా? ఏంట్రా, ఏమైంది? ఏం లేదు గాని, మీరేంట్రా ఇక్కడ? బయటికి వెళ్తున్నారా? చెప్పడానికి వచ్చారా? కాదు, మనీషాని తన గది దగ్గర దింపడానికి వచ్చాను. అన్నయ్య మనీషాని మీతో పాటు పడుకోబెట్టుకోమని చెప్పారు. ద్రోహి, మంచి ఛాన్స్ మిస్ చేశాడు. సారీ మనీషా, నేను మీ విషయమే మర్చిపోయాను. कोई बात नहीं है. आ जाओ. गुड नाइट. మీరెవరో? ఏంటి నేనెవరో? ఇంకా మీరు వెళ్ళి పడుకుంటారా? తప్పకుండా. దెయ్యాలు వస్తే ఏం చేస్తారు? చెమ్మ చెక్క ఆడుకుంటానండి. నైస్ గేమ్, బాగా నేర్పించండి. గుడ్ నైట్. పద మనీషా. గుడ్ నైట్. రేయ్, ఏంట్రా చూపు? తమరు చేసిన పనికి ఏం బహుమతి ఇద్దామా అని. ఫీల్ అవుతున్నావా? దుష్టుడా, మంచి అవకాశాన్ని పాడు చేసావు. తనతో
కాస్త అయినా టైం స్పెండ్ చేస్తే నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందని ఆశపడుతుంటే ఆ ఆశని కూడా చంపేసావు కదరా. ఏంటి స్పెండ్ చేసేది? నేను గాని ఇప్పుడు రాకపోయి ఉంటే తను నీ బెండు తీసేది. కాపాడినందుకు సంతోషించు. ప్రేమిస్తున్నా అని వెంటపడ్డం కాదు, ఎలా ప్రేమించాలో ముందు అది తెలుసుకో. యాదవా పదా. ఆ? హ, వీడో పెద్ద మజ్ను మరి నీతులు చెప్తున్నాడు. నా మాటల్లో తప్పుండొచ్చేమో గాని నా ప్రేమ మాత్రం స్వచ్ఛమైందేరా. యాదవన్నారా యాదవ, నీకేం తెలుసు? రే చక్రి, వస్తున్నానన్నయ్య. నువ్వేంటి ఇక్కడున్నావు? ఏమైంది? కిచెన్ లాగే ఇది కూడా మీరు రాయించుకుని వచ్చారా? కాదు, నీకు చక్రితో పెళ్ళయింది కదా, అయితే ఆ సన్నాసి మిగతా సన్నాసులతో పడుకున్నాడేంటి? ఆ అన్నదమ్ములంతా కలిసి పడుకున్నారు. అంటే ఇప్పటిదాకా కలిసి కాపురం చేయలేదా ఏంటి? ఇవిడికి మా కాపురం గురించి తెలిసిందంటే హాల్లోకి వెళ్ళి ఆనంద తాండవం చేస్తుందేమో. అస్సలు దొరకకూడదు. ఏం మాట్లాడవేంటి? మీరు ఒంటరిగానే పడుకుంటారు కదా. మా ఆయన విదేశాల్లో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా పడుకుంటాను. కానీ ఆ చక్రిగాడు ఇక్కడే ఏడ్చాడుగా. ఏదో అందరూ సరదాగా మాట్లాడుకుంటూ పడుకుంటారు. నిజం చెప్పు, ఆ సన్నాసుల సత్రంలో నువ్వు రోజు ఒంటరిగానే పడుకుంటున్నావు కదా? బృందావనాన్ని పట్టుకుని సన్నాసుల సత్రం అంటారేంటి? హ్మ్. ఆ గబ్బిలాల కొంపకు నేను ఈ జన్మలో అంత అందమైన పేరు పెట్టలేనులే. మరి ఆ గబ్బిలాల్లో సగం గబ్బిలాలు రాసిమ్మని ఎందుకు కోర్టులో కేసేశారు? అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఏదేదో చెప్తావేంటి? ఏంటి మీ బాధ? మీ ఇద్దరి మధ్య గొడవేంటి? ఉందంటే మీరొచ్చి మీ మేనల్లుడితో మాట్లాడి సాల్వ్ చేస్తారా ఏంటి? నాకేం పని? ఊళ్ళో వాళ్ళ పంచాయతీలు తీర్చడానికి నేనా పంచాయతీ ప్రెసిడెంట్నా? మరి ఎందుకు ఈ నారాలు తీస్తున్నారు? మా మధ్య గొడవైతే బావుండు అని కోరుకుంటున్నారా? మీరేమైపోతే నాకేంటి? ఆ సన్నాసిగాడిని నమ్ముకుని ఆ ఇంట్లో ఉండొద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నావా? ఇప్పుడు చూడు, వాడు అన్నదమ్ములతో పాటు పడుకుని నిన్ను అనాథలా పక్కన వదిలేశారు. ఈ బీహార్ పిల్ల కూడా నీతోనే పడుకుంటుందా? అవును, లేదంటే ఇంకెక్కడ పడుకుంటుంది? ఆ ముక్క ముందే చెప్పాలిగా. ఇంకో ముక్క కూడా చెప్పాలి. నువ్వేంటే ఇక్కడ? నేను వీళ్లతో పాటే పడుకుంటాను. హ్యాపీగా రా. నీకేం కర్మే? ఆ బృందావనంలో అంటే ఆ గబ్బిలాల సన్నాసికి కాపురం కన్నా అన్నదమ్ముల అనుబంధమే ముఖ్యమైపోయింది. నువ్వు మీ ఆయనతో పాటే పడుకోకుండా ఎక్కడ తగలడ్డావేంటే? రేపు గుడికెళ్ళాలి కదా, ఎడంగానే ఉందామనుకున్నాం. ఇప్పుడు మీరేసిన ప్రశ్న నేను వేనా? ఏంటి? నీకు మీ ఆయనకి ఏమైనా గొడవైందా? నేను మా అమ్మలాగా గయ్యాళిని కాదు. పాపం మా నాన్న సగం దీని బాధ భరించలేకే తెలివిగా దుబాయ్లో ఉద్యోగం వెతుక్కున్నాడు. నోరు మూస్తావా? తలుపు కూడా మూస్తా నువ్వు వెళ్తే. ప్రతిదీ అనుమానించకండి. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. నేను నీ మంచి కోసమే అడిగాను. ఆ కుటుంబానికి తగ్గ కోడలువే. आपका माँ बहुत खतरनाक है. काय क्यों? అదంతే. ఇప్పుడు నేను హిందీలో మాట్లాడాలా? నాకు రాదే. రాత్రంతా మనం ఎలా ముచ్చట్లు చెప్పుకోవాలి? तेलुगु थोड़ा समझ में आता, बात करने को नहीं आता. मैं ट्रांसलेट करूंगी. ठीक है, सो जाएंगे. నాలుగు పీకేస్తుంది. ఒక 90 వేద్దాం. వద్దులే, మందేసి మత్తులో పడుకుంటే మళ్ళీ ఆ యాదవులు వచ్చినా వస్తారు. ఇక్కడి నుంచి తిరిగెళ్లే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
రేయ్, వాడు నిద్రపోతున్నాడు. ఇదే మంచి అవకాశం. నువ్వు వాడి కాలు పట్టుకో. నేను ఈ టవల్తో వాడిని ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తాను. ఆ తర్వాత చెట్టు కట్టేసి ఆత్మహత్య చేసుకున్నట్టు అందరికి క్రియేట్ చేద్దాం. అలాగే అన్నా. రేయ్, అది మనల్ని చూసిందా? అదే తెలియట్లేదన్నా. సుపుత్ర, సుపుత్ర, ఏంటి మాత? ఏంటి? ఇదేంటి? కొంప తీసి వాటర్ బాటిల్ జారిపోయి కింద పడిపోయిందా ఏంటి? ఆ, ఏంటి వెతుకుతున్నారు? ఏమైనా పడిపోయిందేమో అని. అంటే ఇక్కడ కూడా తెచ్చారా? ఏంటి? ఆ పడిపోయింది. చిచి, తెలేదు. అయితే రండి ఎక్కడికి? లోపలికి. ఎందుకు? పడుకోవడానికి. ఓ, ఆల్రెడీ అదే కదా చేస్తున్నాను. అందుకే లోపలికి వచ్చి పడుకోమంటున్నాను. యా, ఇక్కడ పడుకుంటే ఏమైంది? ఇదేమైనా బృందావనం అనుకుంటున్నారా బయట పడుకోవడానికి? యా, పల్లెటూరు అయితే పడుకోకూడదా? పల్లెటూరు కాబట్టే పడుకోవద్దు అంటున్నాను. ఎందుకు పడుకోవద్దు? బృందావనంలో కంటే ఇక్కడే చాలా స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది తెలుసా? ఆ స్వచ్ఛమైన గాలే జలుబొచ్చేలా చేస్తుంది. అది తెలుసా మీకు? చుట్టూ చేలు పొలాలు ఉన్నాయి. పైగా చెట్లు పొదలు ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లోంచి ఏ పావులో తేళ్లో వస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఏంటి, మనకి ప్రమాదమా? నేను కూడా ఎంత డేంజరో నీకు తెలుసా? నేను కరాటేలో బ్లాక్ బెల్ట్. అది తెలుసా? అమ్మో, ఆ, మిస్ అయ్యాడ్రా. ఎక్కడికి పోతాడన్నా? ఇక్కడి నుంచి వెళ్లేలోపు చిక్కకపోతాడా? పదా. ఏయ్ ఆగు. ఎక్కడికి? కాలేజ్కి. చదివి వెలగబెట్టింది చాలు, ఈ రోజు ఇంట్లోనే ఉండు. ఎందుకు? మళ్ళీ ఏదైనా సంబంధం చూస్తున్నారా? చూస్తే మాత్రం నువ్వేనా చేసుకొని చేస్తావా? చెడగొట్టే కదా చేస్తావు. అర్థమైంది కదా. ఇక నేను ఇంట్లో ఉండి మాత్రం ఏం చేయాలి? నాకు పనుల్లో సాయం చేయాలి. నేను చెయ్యను. హాయ్. హాయ్ అన్నయ్య. ఎలా ఉన్నారు? బాగున్నారా? అన్నయ్య ఏంటి అన్నయ్య? అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కాకుండా ఇంకేమవుతాడ్రా? వరుసలు తెలియవు, ఏమీ తెలియవు. బాయ్ అన్నయ్య, నా కాలేజ్కి టైం అవుతుంది. శైలు, ఏంటమ్మా? ఆ అబ్బాయి రాక రాక మన ఇంటికొస్తే కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా వెళ్తానంటావేంటమ్మా? వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా. ఏంటమ్మా నువ్వేదో తను మన ఇంటికి సంబంధం మాట్లాడడానికి వచ్చినట్టు మాట్లాడతావేంటి? వచ్చింది అన్నయ్య కదా, ఎవరిస్తా ఏంటి? మీరు నాకు కాఫీ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అస్తమానం అన్నయ్య అన్నయ్య అని మాత్రం పిలవకండి ప్లీజ్. అలాగే అన్నయ్య, బాయ్. రేయ్, రండి బాబు, కూర్చోండి. పర్వాలేదండి. అమ్మా, వీడే నా ఫ్రెండ్, పేరు ప్రకాష్. నమస్తే బాబు. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్.
నమస్తే బాబు. నాకు మీ అమ్మాయి శైలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఏం చేస్తావు బాబు నువ్వు? బెంగళూరులో సాఫ్ట్వేర్ అంటే జీతం ఎంత వస్తుంది? పిఎఫ్లు టీడీఎస్లు పోను నెలకొక 60,000 వస్తుంది. నెలకు 60,000? అంటే మంచి ఉద్యోగమే అన్నమాట. ఇంతకీ మీ వాళ్ళకి ఈ విషయం తెలుసా బాబు? ఇంకా లేదండి. మీరు ఓకే అంటే చెప్దామని చూస్తున్నాను. 60,000 ఉద్యోగం అంటున్నావు, పైగా మంచి ఆస్తులున్నాయని మావాడు కూడా చెప్పాడు. మా సంబంధం మీ స్థాయికి సరిపోదేమో బాబు. అయినా మీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పిస్తాను అంకుల్. ఇష్టమైన అమ్మాయి జీవితంలోకి వస్తుంది అంటే ఆస్తి అంతస్తుల్ని అడ్డుగా ఎందుకు మారనిస్తాను? అసెట్స్ టెంపరరీ అంకుల్, కానీ లవ్ ఇస్ ఎటర్నల్. అదంతా సరే బాబు, కానీ మా అమ్మాయికి ఇదివరకే ఏంటండి మీరు? అబ్బాయికి అన్ని రకాలుగా ఇష్టమే అని చెప్తున్నాడు కదా, మళ్ళీ అది ఇది అంటారేంటి? ఆ మెకానిక్ గడు గురించి చెప్పి ఈ సంబంధాన్ని కూడా పోగొడతారా? అది కాదు వరాలు. ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది కదా. ముందే చెప్తే మంచిదని. నానా, మీరేం టెన్షన్ పడకండి, వీడికి అన్ని విషయాలు తెలుసు. అన్నీ అంటే? తెలుసు ఆంటీ, మీ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందని తెలుసు. తన్నే పెళ్లి చేసుకోవడానికి పట్టుబడుతుందని తెలుసు. అవేం నాకు ప్రాబ్లం కాదు. మీరు మీ అమ్మాయి ఇస్తే చాలు, నేను ఇప్పుడంటే ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికైనా రెడీ. దాన్ని మేము ఒప్పిస్తాం బాబు. అయితే ఇంకేంటి, రేపే మీ పెళ్లి జరిపించేస్తాం. రేపేంట్రా, కాస్త ఆలోచించుకోవద్దు? ఆయన అలాగే అంటారు బాబు. మీరు మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించండి, మిగతా ఏర్పాట్లు చూసుకోవచ్చు. అలాగే ఆంటీ. వస్తా సురేష్. సురేష్ ఏంట్రా, బావా అని పిలువు. ఎలాగో మా చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నావు కదా. సరే బావా, పదరా. డ్రెస్ బాగుంది. మనీషా ఉందనా? ఏంటి? ఆహా, మనీషా వేసుకోమందనా అని. మందనా లేదు, ఉందనా లేదు. నేను తెచ్చుకున్నది ఇది, ఇదే వేసుకున్నా. మనీషాకి నచ్చుతుంది. ఏది మళ్ళీ అను? గోల్డెన్ వర్డ్స్ రిపీట్ చేయను. టెంకాయ విసిరితే ఏమవుతుంది? 2 ముక్కలు అవుతుంది. అనయ్య, రెడీ అన్నయ్య? రేయ్, పంచెలో బాగున్నావురా. థ్యాంక్స్ అన్నయ్య. పంచెందుకు కట్టుకున్నట్టు? పంచె ఉంది కాబట్టి. పంచె ఉంది కాబట్టి. అవునరా, ఉన్నట్టుండి పంచ కట్టుకోవాలని ఎందుకు అనిపించింది? ఈరోజు మహాలక్ష్మి చీర కట్టుకుందని మ్యాచింగ్ గా పంచ కట్టుకున్నాను. వదిన ఈరోజు చీరే కట్టుకుంటుందని నీతో చెప్పిందా? మీ వదిన చెప్పలేదు. మరి 6th సెన్స్ చెప్పింది. అవునా? 6th సెన్స్ ని తెలుగులో ఏమంటారు చెప్పనయ్యా? ఏమంటారు? అది ఏమంటారంటే అది తెలీదురా. పాపం వీణ్ణి చూస్తే జాలేస్తుంది. ఎందుకమ్మా? పగటి కలలు కంటూ ఉంటావు కదా, అందుకు. అలాగా? ఓసారి నీ ఫేసు అటు టర్నింగ్ ఇచ్చుకోమ్మా. మహాలక్ష్మిని మహాలక్ష్మిలా ఉన్నామని చెప్పడం గమ్మత్తుగా ఉంటుంది. థ్యాంక్స్ పెద్ది. ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ. ఒక నిమిషం అండి, ఇప్పుడు వస్తాను. మీరు ఖచ్చితంగా చీర కట్టుకుంటారని ఊహించాను, అందుకే మల్లెపూలు తెచ్చాను. థ్యాంక్ యూ. నేనే తెప్పించుకోవాలనుకున్నాను. ఈ ఊళ్ళో అమ్ముతారో లేదో అని ఆగిపోయాను. ఒక మల్లె చెట్టు ఉన్న ఇంటికెళ్ళి పూలు తెంపుతాను, అల్లిస్తారా అని అడిగాను. ఆ ఆంటీ చాలా మంచిది, అల్లిచ్చింది. ఆంటీ అయితే ఏంటి? అనియా, వదిన పక్కన నిలబడు, ఫోటో తీస్తా.
అవే మల్లెపూలతో నా ఫోటోకి దండేస్తుంది. నేను సైలెంట్ గా తీస్తాను, నువ్వు వెళ్ళు. ఉమ్. రే हाय हम्म? मेरा ड्रेस कैसा है? अच्छा नहीं. ठीक है, मैं दूसरा साड़ी पहन के आता हूँ. బాలేదని ఎందుకన్నారు పెద్ది? నేనెక్కడన్నాను? బావుందనే కదా అన్నాను. అచ్చా నై అన్నారు కదా, అచ్చా హే అనాలి. ఓ అచ్చా హై, అచ్చా హై. రే వాళ్ళిద్దరిని కూడా ఫోటో తీరా. లాంగ్వేజ్ ప్రాబ్లం. అబే సమజ్ గయా. అనయ్య వెళ్దామా? మాతో కలిసి వస్తారా వినోద్? అంతా ఒకటిగా కలిసి వెళ్తేనే బాగుంటుంది కదా అన్నయ్య. అప్పుడు మనందరం కలిసే వెళ్దాం. ఎక్కడికి కలిసి వెళ్ళేది? దుబాయ్కి. లేకపోతే ఏంటి? ఎక్కడికి వెళ్ళడానికి వచ్చాం? గుడికే అందరం కలిసి వెళ్దామని మా ఆయన అంటున్నారు. మనకి వేరే పనుంది, కలిసి వెళ్ళడం కుదరదు. అందరం అక్కడికే కదా. మా మొక్కులు వేరే ఉన్నాయి. గాయత్రి, అందరం అక్కడ కలుసుకుంటాం కదా, ఆర్గ్యుమెంట్లు ఎందుకు? సరే బావా, అక్కడ కలుసుకుందాం. ఇదిగో ఈ బ్యాగ్ పట్టుకో. నువ్వే నెత్తి మీద పెట్టుకునిరా. పదండి. అందరం అక్కడ కలుసుకుందాం అన్నయ్య. అలాగే వినోద్. రే వీళ్ళిద్దరికీ గ్రామదేవత సన్నిధిలోనే ముడిపడేటట్టుందే. రుద్రాంబిక ఏం చేస్తుందో చూద్దాం. తప్పురా, నోరు మూసుకునిరా. మన సోగ్గాడు ఎక్కడా? గుడికే వెళ్తానని వెళ్ళాడు. ఓ పదండి. పదండి పదండి. మనిషా బ్యాగ్ తీసుకో. ఏంటి? ఇంతకి నువ్వెవరు? సిఐడి. మిమ్మల్ని చూస్తే అలా లేరే. సిఐడి అని నువ్వు గుర్తుపట్టలేదు కదా? లేదు. అలా గుర్తుపట్టకూడదనే ఈ వేషంలో వచ్చాను. ఈ గడ్డం చుట్టూ విగ్గులు, ఇక దొబ్బే. సుపుత్ర, మీరిక్కడే ఉన్నారా? అవును మాత. అంకుల్ జీ, ఆప్ టిఫిన్ బాగా మెక్కారా? పేకల దాకా మెక్కాను. క్యా హువా? కుచ్ నహీ. అంకుల్ జీ, కోతిలా కొబ్బరి చిప్ప మెక్కుతున్నారా? రేయ్, ఇవన్నీ నువ్వా నేర్పించేది? మీరు వచ్చేసారా? నీకోసమే వెయిటింగ్. దారిలో బండి పంచర్ అయింది. తప్పకుండా దోరి కొట్టుగా నిలబడ్డారేంట్రా? కంచెదాడి దూరిన గొర్రెలా నువ్వు దూరుతావని తెలియక. నువ్వు రావే. రండలుడు గారు పదండి. పోవే. మీరింకా మొక్కులు చెల్లించుకోలేదా? ఇప్పుడే తాటకి తయారైంది మాకు పోటీగా. అన్నయ్య రండి. వాళ్ల మొక్కులు వేరేగా ఉంటాయి, మన మొక్కులు వేరు. ముందు మనం వెళ్దాం పదండి అల్లుడు గారు. నువ్వెళ్తావా? ఆగండి నాన్న, అల్లుడి ముందు అత్త పరువు తీస్తావా? మనం కూడా మొక్కులు చెల్లించాలి.
పదండి. పదండి. ఏంటండి ఇది? ప్రతి సంవత్సరం విరాళాలు ఇచ్చేవాళ్లు గాక ఏళ్ల తరబడి రూపాయి విరాళం ఇవ్వని వాళ్ళు కూడా గుళ్ళోకి రావచ్చా ధర్మకర్త గారు? అలా ఎవరొచ్చారమ్మా? అటు చూడండి. పాతికేళ్ల నుంచి గుడికి 10 రూపాయల విరాళం కూడా ఇవ్వని వాళ్ళు మందకు మంద దిగబడ్డారు. ఎవరు వాళ్ళు? మీ ఊరు దుర్గా వాళ్ళ అక్కని చంపినవాడు ఆ దుర్గ బావ. వీడా జైలుకెళ్ళిన నారాయణ? వాడే. ఆగండి. ఏమైంది? మీరు ఈ గుళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎందుకు? రుద్రాంబికకు మొక్కులు చెల్లించుకునే అర్హత మీకు లేదు. అదేంటి, మేమేం చేసాం? గ్రామదేవత గుళ్ళో ప్రతి ఏటా మొక్కు చెల్లించుకునే వాళ్ళంతా ప్రతి ఏడాది గుడికి విరాళం ఇవ్వడం ఆనవాయితీ. ఆ సాంప్రదాయాన్ని పట్టించుకొని వాళ్లకు ఈ గుడి వారసత్వాన్ని, మొక్కుల్ని అనుసరించే హక్కు లేదు. నేను ఊరు దాటి వెళ్ళిపోయాను. అప్పుడు మీ ఊరి గ్రామదేవతని పూజించుకోండి. ఇదేం అనాచారం? దేవతని దర్శించుకోవడానికి కూడా అడ్డం పడుతున్నారు. ఈ మొక్కు మేము ఖచ్చితంగా చెల్లించుకోవాలి ధర్మకర్త గారు. మా అన్నయ్య జాతకం బాగాలేదనే గ్రామదేవత దర్శనానికి వచ్చాం. నియమ నిబంధనలు పాటించకుండా వస్తే ఎలా రాణిస్తామనుకున్నారు? మరి దాన్ని ఎలా రాణిస్తున్నారు? నేను ఈ ఊర్లోనే పుట్టాను. అందువల్ల రుద్రాంబిక మా గ్రామదేవత అయింది. దాని మొగుడు పుట్టినూరులో ఏ గ్రామదేవత ఉంటుందో ఆ దేవతకే మొక్కులు చెల్లించుకోవాలి. ఇక్కడికొచ్చి చచ్చిందేంటి? గెంటేంటి దాన్ని? పైగా నా ఊరి గ్రామదేవతను దర్శించుకోవడానికి వీల్లేదని పుల్లబెడుతుందా? ఇది దీని బతుకు. ఎక్కడికెళ్ళినా దరిద్ర దేవతలాగా మా వెనకాలే వస్తుంది. దొంగ మొహంది. ముందు దీన్ని తరివేయండి. రేయ్ బొండ సన్నాసి, నా మీద పడతావేంట్రా? నువ్వు ఆగరా. మా అన్నయ్య రమణ పేరు మీద మేము మొక్కు చెల్లిస్తున్నాం. మేముండేది ఆ ఇంట్లోనే. రమణన్నయ్య ప్రతి ఏడాది విరాళం చెల్లిస్తూనే ఉన్నాడు. మేమంతా వచ్చి మొక్కులు తీర్చుకుంటూనే ఉన్నాం. ఈ ఏడాది నా కూతురి పెళ్ళయింది కాబట్టి ఆ అమ్మవారికి ఒడిబియ్యం మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం. రమణయ్య విరాళం కడుతున్నాడండి. వీళ్ళు వస్తున్నట్టు ఫోన్ కూడా చేశాడు. విన్నావారా నారిగా? నా తండ్రి వారసత్వాన్ని చెప్పుకొని మొక్కులు తీర్చుకోవడానికి వచ్చావు. సిగ్గుంటే ఆ తైతక్కలాడావు. రే చక్రి, నీ దగ్గర డబ్బులెంతున్నాయి? కన్నా, ఒకసారి పట్టు. వెళ్ళి నా బ్యాగ్ తీసుకురావా? ఇదిగో అన్నయ్య. కేశవ, ఇదిగో అన్నయ్య. కన్నా, తీసుకో పెద్ది. థ్యాంక్స్ అమ్మా. నాన్నా, ఇదిగో నువ్వే ఇవ్వు. పాతికేళ్ల విరాళం 25,000 ఒకేసారి కడుతున్నారు నా కొడుకులు. అడ్డుపడే అడ్డమైన వాళ్ల మొహం చూడండి ఎలా మాడిపోయిందో. ఇప్పుడు గుళ్ళోకి ప్రవేశం ఉందా? మొక్కులు తీర్చుకునే హక్కుందా? రుద్రాంబికను దర్శించుకునే అర్హత మాకుందా? ఏమైంది? 25 ఏళ్ల నుంచి విరాళం కట్టలేదని వాళ్ళని ఆపేశారు.
మీరు ప్రిపేర్ అయ్యి రాకపోతే ఆ విరాళం నేను కడతాను. అవసరం లేదు బ్రదర్, మేము కట్టేశాం. డబ్బు తీసుకోవడం కాదు, నారాయణ గారి పేరు మీద రిసిప్ట్ ఇవ్వండి. వచ్చే ఏడాది విరాళం కట్టలేదని ఏ మందర లాంటిదో పుల్ల పెడితే చూపించుకోవడానికి మా దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా. తప్పకుండా రసీదిస్తాం. పూజారి గారు, ముందు వీళ్లే మొక్కులు చెల్లించుకుంటారు, మిగతా వాళ్ళని ఆపండి. ఆవిడ మాకు మేనత్త, ఆ కుటుంబాన్ని కూడా పిలవండి. ఆవిడే కదా మీకు అడ్డుపడింది. అప్పుడు ఆవిడకి మాకు తేడా ఏముంటుంది? రానివ్వండి. పదత్తా, పదండి నాన్న. నువ్వు మాతా కలిసి అమ్మవారికి ఒడిబియ్యం పోయండి. మీకు ఈ ఏడాదే పెళ్ళయింది కదా, మీరు వడిబియ్యం పోయాలి. ఏంటలా వింతగా చూస్తున్నారు? మరి వడిబియ్యం పోయకుండా ఇంకేం మొక్కులు చెల్లించుకుంటారు? మీకు నిజంగానే పెళ్ళయిందా? ఏ, నువ్వు రిసెప్షన్కి రాలేదా? మరి నీ పెళ్ళం ఒడిబియ్యం పోయించుకోవడానికి ఆలోచిస్తుందేంట్రా? ఈవిడికి అనుమానం వచ్చిందంటే మన ఇంటి కథ వీధి వీధంతా ప్రచారం చేస్తుందండి. జాగ్రత్తగా నడవండి, పడిపోతారు. అయ్యో, అమ్మా రుద్రాంబిక, నా తమ్ముడితో మహాలక్ష్మి కలిసిపోయి శాశ్వతంగా మా ఇంట్లోనే ఉండిపోవాలి తల్లి. సతీష్, రేపటి పూజకు ఎలాంటి తంతు చేయాలో ఒకసారి పూజారి గారిని అడుగుదామా? ఇంటి ఇల్లాలు గాని ఇంటి కోడలు గాని కుటుంబానికి మంచి జరగాలని పూజలు చేస్తారు. నిప్పుల చట్టి 2 అరచేతుల్లో పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కడున్నారు? మన చక్రి భార్య ఉంది కదా.